రాష్ట్రంలో మళ్లీ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల కదలిక మందగించడంతో వర్షాలు తగ్గి ఎండలు పెరిగాయి. మరోవైపు నైరుతి దిశ నుంచి వేస్తున్న గాలులతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపారు ఐఎండీ అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఉదయం వాతావరణం మేఘావృతమై ఉంటుందని, మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుందని, సాయంత్రానికి చల్లబడి ఈదురుగాళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. వారం రోజుల తర్వాత యథావిధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. వెదర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, రాష్ట్రంలో మరోసారి డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. మరి ఏంటి వెదర్ అప్డేట్స్? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే వాతావరణంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు గత 2 రోజుల నుంచి కూడా మనకు ఇదే వాతావరణం అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వాతావరణంకి ఎంతో కీలకమైన, అంటే వానాకాలంకి ఎంతో కీలకమైన నైరుతి ఋతుపవనాలు తెలంగాణకి 15 రోజులు ముందుగానే రావడంతో కూడా మనకు గత వారం రోజుల కింద కూడా మనకు విస్తారంగా వర్షాలు 5-6 రోజుల పాటు కూడా కురిశాయి. దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యాయి. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ నైరుతి ఋతుపవనాల కదలిక కాస్త స్లో ఉందని చెప్పుకోవచ్చు, మందగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు దక్షిణ రాష్ట్రాలైన ఏవైతే ఉన్నాయో, ఇటు తమిళనాడు కావచ్చు, కేరళ, కర్ణాటక, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో కూడా పూర్తిగా విస్తరించిన తర్వాత ఇటు మధ్యప్రదేశ్ కూడా విస్తారంగా విస్తరించాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇటు ఎక్కువగా విస్తరించడంతో పాటు అక్కడ చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దాంతో ఎప్పుడైతే ఈశాన్య రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు కదులుతూ ఉంటాయో ఆ సమయంలో ఇటు దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి కూడా కాస్త మందగించడం జరుగుతుంది. సో అప్పుడు మనకు కాస్త బ్రేక్ అనేది కూడా సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం అయితే కాస్త వర్షాలకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏవైతే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అటు ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయో అక్కడనైతే మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అస్సాం కావచ్చు, మణిపూర్ కావచ్చు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, దాంతోపాటు ఇటు మేఘాలయలో అతి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, సిక్కిం కావచ్చు, ఉత్తరాఖండ్ అటు సైడ్ కూడా ఋతుపవనాల కదలిక చురుగ్గా ఉండడంతో అక్కడ కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక తెలంగాణ, దాంతోపాటు దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి అయితే కాస్త ఋతుపవనాలు స్లోగా ఉండడం, మందగించడంతో కూడా మనకు తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదవుతూ ఉన్నాయి. ఇక రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి అయితే ఎక్కడ కూడా మనకు పెద్దగా వర్షపాతం నమోదు అవ్వలేదు. దాంతోపాటు ఉష్ణోగ్రతలకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఇంత ముందుకు నమోదైన దాదాపు 36-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో కాస్త 2-3 డిగ్రీలు అయితే అధికంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే అత్యధికంగా దాదాపు నల్గొండలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు భద్రాచలం, ఖమ్మం, ఆదిలాబాదు, రామగుండం, నిజామాబాద్ చూసుకున్నట్టయితే దాదాపు 36-37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కూడా మొన్నటి వరకు మనకు 31-32 ఉన్న ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం దాదాపు 34-35 డిగ్రీల మధ్య కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే వెదర్ అయితే వచ్చే 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఉదయం అంతా కూడా కాస్త మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో కాస్త మనకైతే వాతావరణం చల్లబడి అక్కడక్కడ తేలికపాటి జల్లులు తప్పితే కూడా పెద్దగా వర్షపాతం అయితే ఈ మధ్యకాలంలో నమోదయ్యే అవకాశం లేదు. వచ్చే వారం రోజుల పాటు కూడా కాస్త ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. జూన్ 15 తర్వాత కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే చూసుకున్నట్టయితే కాస్త ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాస్త ఉష్ణోగ్రత పెరిగి ఇటు వర్షాలు అయితే కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే కాస్త మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే వాతావరణం అయితే కాస్త చల్లబడిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అక్కడెక్కడ కూడా మనకు చిరుజల్లులు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, దాంతోపాటు బంజారా హిల్స్లో అయితే కాస్త తేలికపాటి వర్షం, అంటే చిన్న చినుకులు పడి కూడా మనకు మళ్ళీ ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా చూసుకున్నట్టయితే వచ్చే 2 గంటల పాటు కూడా అక్కడక్కడ మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలు అనేవి మనకు అధికంగా కనిపించే అవకాశం ఉంది. దాదాపు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఏవైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారో అవి ఓన్లీ కూడా మనకు ఈదురుగాలకు సంబంధించే అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షము చూసుకున్నట్టయితే చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ కావచ్చు, దాంతోపాటు మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, నారాయణపేట, దాంతోపాటు ఇటు వికారాబాదు, రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి వచ్చే 2 గంటల పాటు అక్కడక్కడ ఈదురుగాలు కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు తేలికపాటి జల్లులు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక
ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ సాయంత్రం సమయంలో తేలికపాటి జల్లులు కనిపించే అవకాశం ఉంది. ఎక్కడ కూడా మనకు భారీ వర్షాలు అయితే ఈ మధ్య కురిసే అవకాశం లేదు. ఇప్పటికే ఇటు ఎవరైతే ఖరీఫ్ సీజన్ దాంతోపాటు రైతులకు సంబంధించి కూడా ఇటు కొత్త పంటకు సంబంధించి విత్తనాలు సోయాబీన్ కావచ్చు, కందులు, కాటన్కి సంబంధించి ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే జూన్ 15 తర్వాత కొత్త పంటకు సంబంధించి విత్తనాలు విత్తుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ వచ్చే 4-5 రోజులు దాంతోపాటు వారం రోజుల పాటు కూడా మనకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. పెద్దగా ఎక్కడ కూడా వర్షాలు సంబంధించి కూడా మనకు కురిసే అవకాశం లేకపోవడంతో ఇటు వాతావరణ శాఖ సంబంధించి కూడా రైతులకు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. పెద్దగా ఎక్కడ కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదు. దాదాపు తేలికపాటి జల్లులే అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. జూన్ 15 తర్వాత యథావిధిగా వానాకాలంకి సంబంధించి కూడా నైరుతి ఋతుపవనాలు తిరిగి మళ్ళీ చురుగ్గా కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతం కావచ్చు, ఇటు అరేబియన్ సముద్రంలో కావచ్చు, సినాప్టిక్ కండిషన్స్ అంటే ఎలాంటి ఆవర్తనాలు కావచ్చు, అల్పపీడనాలు కావచ్చు ఎక్కడ కూడా మన తెలంగాణకు సంబంధించి కూడా ఇటు దగ్గరలో ఎక్కడ కూడా నమోదు అవ్వడం లేదు. దీంతో ప్రజెంట్ ఋతుపవనాల కదలిక కూడా మందగించిందని చెప్పుకోవచ్చు. ఈశాన్య రాష్ట్ర భారతదేశం సంబంధించి కూడా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ చురుగ్గా కదులుతుండడంతో అక్కడ అతి భారీ వర్షాలు అయితే నమోదు అవుతా ఉన్నాయి. ఇక మన దగ్గర చూసుకున్నట్టయితే తేలికపాటి వర్షాలే వచ్చే 2-3 రోజుల పాటు ఉంది. దాంతోపాటు వారం రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది చంద్రిక.